హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ నుండైతే అసలు పనులు చేసుకోవడానికి కూడా ఓపిక లేకుండే మార్నింగ్ నుండి వీడియో తీయాలనిపించింది. కానీ అసలు లేచి ఓపిక లేక వ్లాగ్ అయితే ఈవినింగ్ అయితే షూట్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అవ్వగానే టీ అయితే తాగాలనిపించింది. కొంచెం హెడేక్‌గా ఉంది. చాలా నీరసంగా అనిపిస్తుంది. అందుకే అసలు వీడియోస్ చేయట్లేదు. ఇంకా పనులు కూడా ఇంట్లో సరిగ్గా చేసుకోవట్లేదు. అంతేనండి. ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటేనే మన పనులు మనం చేసుకోవడంతో పాటు ఇంట్లో వాళ్ళ పనులు కూడా చేస్తాము. మనం హెల్తీగా లేకపోతే అసలు పనులన్నీ అట్లనే పెండింగ్‌లో ఉంటాయి. మనము కరెక్ట్‌గా తినుకుంటూ హెల్తీగా ఉంటేనే ఎప్పటికప్పుడు పనులన్నీ చేసుకుంటూ ఉంటాము. ఇల్లు కూడా నీట్‌గా ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోగలుగుతాము. మనం హెల్తీగా లేకపోతే మాత్రం అసలు మనల్ని చూసుకునే వాళ్ళు కూడా ఎవరుండరు. అందుకే ప్రతి ఒక్క ఆడవాళ్ళైతే మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్ మంచిగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. ఎందుకంటే నేను సిక్ అవ్వడం వల్ల అసలేం చేసుకోలేకపోతున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తది ఇంకా తింటే బావుండనేసి. కానీ ఫుడ్ కూడా తినాలనిపిస్తలేదు. ఇక్కడైతే రేపటి కోసము ఇడ్లీ పిండి పెట్టుకొని పెట్టేశాను. ఇదైతే వెన్న అంటే పెరుగు చల్ల తోడేస్తాను కదా నేను రోజు రెగ్యులర్‌గా. అదైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయ్యింది. ఇదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని రేపైతే చేసేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ అయితే బాబు జ్యూస్ చేయమన్నాడు. అందుకనేసి ఈ జార్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇన్ని డేస్ లేను కదా! అన్నీ దుమ్ము పట్టిపోయాయి. వాష్ చేద్దాము, క్లీన్ చేసేసుకుందామంటే అంత ఓపిక ఉండట్లేదు. అందుకే కొద్ది కొద్దిగా పనులనైతే చేసేసుకుంటున్నాను. మ్యాంగో జ్యూస్ అంటే వాడికి చాలా ఇష్టము. ఇంకా పిల్లలకైతే మ్యాంగోస్ చాలా ఇష్టంగా తింటారు కదా! బోర్ కొట్టని ఫ్రూట్ అన్నమాట. ఇది ఓన్లీ సమ్మర్‌లోనే దొరుకుతది కాబట్టి మంచిగా ఇష్టంగా తింటారు. ఇంకా ఒకసారి వర్షం పడిందంటే ఇవి తినాలనిపించదు. ఇంకా అందులో కూడా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి పెట్టకూడదు. ఇప్పుడైతే ఇంకా వర్షాలేమి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేనైతే తీసుకొచ్చాను. ఈవినింగ్ అయితే జ్యూస్ కావాలంటే జ్యూస్ అయితే చేద్దామనేసి స్టార్ట్ చేసేసాను. వీడియోనైతే చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వేరొకరికి సజెస్ట్ చేస్తుంది. అందుకనేసే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకో కొత్త వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడైతే కొన్ని ముక్కలైతే ఇవ్వమంటే నేనైతే చిన్న బౌల్‌లో వేసేసి అయితే ఇచ్చేస్తున్నాను. ఈ మ్యాంగోనైతే మంచిగా తియ్యగా ఉంది. చాలా బావుంది టేస్ట్ అయితే. కొన్ని కొన్ని మ్యాంగోస్ అయితే అస్సలు తియ్యగా ఉండవు. కొంచెం పుల్లగా ఉంటాయి. అస్సలు తినాలనిపించదు. కానీ నేను మొన్న మార్కెట్‌లో తీసుకొచ్చినవి మాత్రము చాలా టేస్టీగా ఉన్నాయి. న్యాచురల్‌గా పండితే ఎలా టేస్టీగా ఉంటుందో అట్లయితే ఉంది. ఇక్కడైతే జ్యూస్ అయితే జార్‌లో వేసేసుకుంటున్నాను. మ్యాంగో జ్యూస్ అయితే మనము 2 మ్యాంగోస్ చేసుకున్నా సరే చాలా ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది. కరెక్ట్ 2 మ్యాంగోస్ చేసేసుకుంటే ఈ జార్‌తో పాటు ఇంకా 2 గ్లాసెస్ మేము తాగడానికి కూడా అయిపోయింది. ఇదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. మంచిగా చల్లగయిన తర్వాత నెక్స్ట్ డే తాగేసేయొచ్చు. ఎండలు కూడా చాలా ఎక్కువగా కొడుతున్నాయి కదా! ఎండ టైంలో తాగితే కొంచెం చల్లగా ఉంటుంది. ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే టమాటా రైస్ అయితే చేద్దామనేసి చేసేస్తున్నాను. మార్నింగ్ అయితే ఏం కుకింగ్ చేయలేదు. అందుకనేసి ఇప్పుడైతే టమాటా రైస్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనేసి టమాటా రైస్ చేసేసాను. మసాలా రైస్ కదా! ఈ రైస్ తిన్న తర్వాతనైతే జ్యూస్ తాగేద్దామనేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. నైట్ మసాలా రైస్ తింటే కొంచెం కడుపులో మంటగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్ల చల్లగా తాగి పడుకుంటే కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. టమాటా రైస్ అయితే మనము బాక్స్‌లో కూడా పెట్టేయొచ్చు. పిల్లలకి చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఎంత ఫాస్ట్‌గా అంటే ఒక 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. టమాటాల్ని మంచిగా మిక్సీ పట్టేసుకున్నామనుకోండి ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. ఇందులో కొద్దిగా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా పుదీనా ఆకు, ఇంకా ఆనియన్ ముక్కలు, టమాటా ప్యూరీ, కొద్దిగా కారము, ఉప్పు, ధనియా పౌడరు, గరం మసాలా అన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని అప్పుడు రైస్ వేసేసుకుంటే సరిపోతుంది. టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి.
మీ రైస్‌ని బట్టి వాటర్‌నైతే యాడ్ చేసేసుకోండి. మనకు రైస్ కాబట్టి కరెక్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కరు. మంచిగా కుక్ అయిపోతుంది. 2 విజిల్స్ తర్వాతనైతే తీసేసాను నేను. చూడండి రైస్ మంచిగా ఉడికిపోయింది. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. ఇక్కడైతే నేను వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తాము. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తది. చల్లారిందంటే అస్సలు తినలేము. అందుకే నేనైతే ఎప్పుడు నైట్ టైమ్‌లోనే చేసిస్తాను ఇట్లాంటి రైస్ అయితే. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ చేస్తే అంత బాక్స్‌లో పెట్టేసరికి బావుండదనేసి అనిపిస్తది. అందుకే వేడిగా తింటే కొంచెం టేస్ట్ అయితే బావుంటుంది. ఇంకా నైట్ డిన్నర్ చేసేసుకున్న తర్వాతనైతే మ్యాంగో జ్యూస్ అయితే తాగేస్తున్నాము. మనము ఇలా హెల్తీగా ఇంట్లోనే జ్యూస్‌లు ప్రిపేర్ చేసేసుకొని తాగడము బెటరు. బయట మామూలుగా మ్యాంగో జ్యూస్‌లు అలాంటివి తాగకుండా ఉంటేనే చాలా మంచిది. పిల్లలకైతే అస్సలు ఇవ్వద్దు. ఇక్కడైతే గిన్నెలైతే వాష్ చేసేసుకుంటున్నాను. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటే కిచెన్ మొత్తం నీట్‌గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా మనము పనులైతే చేసేసుకోవచ్చు. అందుకనేసి గిన్నెలైతే వాష్ చేసేస్తున్నాను. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కంపల్సరీ నైట్ అయితే గిన్నెలు వాష్ చేసేస్తాను నేనైతే. లేకపోతే మెస్సీగా ఉంటుంది. కిచెన్‌లోకి రావాలంటేనే ఇష్టంగా అనిపించదు. అందుకనేసి కిచెన్ మొత్తం నీట్‌గా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. గిన్నెలు వాష్ చేసిన ప్రతిసారయితే దీన్నైతే సింక్‌నైతే క్లీన్ చేసేసుకుంటాను. లేకపోతే మొత్తం నల్లగా అయిపోతుంది. అందుకనేసి మనము గిన్నెలు వాష్ చేసిన ప్రతిసారయితే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా! దాంతోనైతే మంచిగా క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఈరోజే సింక్‌లో వాటర్ పోవట్లేదనేసి క్లీన్ చేసేసాను. మా సింక్‌లో పైప్ చిన్నగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్ అయితే ఎప్పుడూ వస్తుంది. నేనైతే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్ని డేస్ తర్వాత ఆ ప్రాబ్లమ్ అయితే వస్తుంది. ఈ సింక్‌తోనైతే నేను చాలా సఫర్ అవుతున్నాను. వాటర్ పోక చాలా టైమే పట్టింది క్లీన్ చేసేసుకోవడానికి. ఇంకా స్టవ్ కూడా ఒకసారి తుడిచేసుకొని వాటర్‌తోనైతే తుడిచేసుకుంటున్నాను. స్టవ్ నీట్‌గా పెట్టేసుకుంటే మంచిది ఇంట్లో. అందుకనేసి స్టవ్ అయితే ఒకసారి తుడిచేసుకొని మనము కిచెన్‌లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నట్టే. ఇంకా ఈ మధ్యనైతే కొంచెం వ్యూస్ అయితే తగ్గిపోయాయి. వ్యూస్ అయితే వస్తే నాకు చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా రెగ్యులర్‌గా పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి వ్యూస్ కూడా తగ్గిపోయాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా మీరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పాత వాళ్ళు అంటే ఫస్ట్ నుండి చూసిన వాళ్ళు కూడా నేను వీడియోస్ అయితే పెడుతున్నాను. ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి. ఇక్కడైతే పిక్‌లయితే బాక్స్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న అప్పటి నుండి అదే స్టీల్ బాక్స్‌లో ఉంది. ఇప్పుడైతే దీన్ని గాజు సీసాలోకి మార్చేసాను. ఇంకా ఇడ్లీ పిండి మీదనైతే ఇలా క్లాత్ కప్పేస్తే పిండయితే మంచిగా ఫర్మెంట్ అవుతుంది. మంచిగా సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. మనకు పిండి మంచిగా ఫర్మెంట్ అవుతేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. చూడండి కిచెన్ అయితే మొత్తం నీట్‌గా చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇలా ఉంటే మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్ మైండ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ వీడియోనైతే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.